టైం అయిపోయింది, ముక్తినాథ్ అయిపోయింది. లాస్ట్ ఏ నాగులే ఒకే నాకు పైకి నాకొద్దు పింకి, అది మొయ్యలేము. రౌండ్గానంట పగల గుర్తు ఏదో ఒక రూపం ఉంటుందంట. దశావతారాలు ఇవాళ ఏకాదశి కదా. ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం ముక్తినాథ్ దర్శనం చేసుకుని మళ్ళీ తిరిగి పోక్రాకు వెళ్తూ ఉన్నాం. వెళ్ళే దారంతా ఎలా ఉంది చూద్దాం. సో ఇక్కడ దిగుతూ ఉన్నాం ముక్తినాథ్ నుంచి. అయినా మరి సవాన్ని ఎత్తుకుపోయినట్టు కూర్చొని ఎత్తుకోవచ్చు కదా. చూసారు కదా, ఫస్ట్ అయితే మేము భయపడ్డాం. వాళ్ళైతే శవాన్ని ఎత్తుకుపోయినట్టు తీసుకెళ్ళిపోతున్నారు. కూర్చోబెట్టి తీసుకెళ్ళి ఉండొచ్చు కదా. తర్వాత ఏంటంటే ఇక్కడ మనం చూసినట్లయితే ప్రతి దగ్గర కూడా ఇట్లా చుట్టూ వాళ్ళలాగా కట్టి మధ్యలో పంట వేసుకుంటున్నారనమాట. సో ఈ విలేజ్ లో ఎక్కువ ఎక్కడ చూసినా కూడా ఇలాంటి రాళ్లే ఎక్కువ ఉన్నాయి. తర్వాత యాపిల్స్ కూడా ఎక్కువ ఉన్నాయి అన్నమాట. ఇక్కడ అక్కడక్కడ యాపిల్స్ తోటలు మనకు కనబడ్డాయి. ఇక్కడ ఏంటంటే ఎక్కువగా మనకు చలి ఉండడం వల్ల చాలా మంది నడవలేకపోయారు. ఒక దగ్గర ఒక హోటల్లో హాట్ వాటర్ అడిగితే అమ్మాయి పాపం హాట్ వాటర్ వెంటనే తీసుకొచ్చి ఇచ్చింది. అందరూ హాట్ వాటర్ తాగిన తర్వాత నడవడానికి కొంచెం ఈజీగా ఉండింది అన్నమాట మనకు. ఇక నైట్ లో ఏంటంటే ముక్తినాథ్ నుంచి మనం పోక్రా రావడానికి చాలా కష్టం. ఇలా డే టైం అయితే రావచ్చు కానీ నైట్ టైం చాలా కష్టం. అందువల్లనే మేము అక్కడే స్టే చేసాం. తర్వాత అక్కడ ఒక హోటల్కి వెళ్ళాం. హోటల్లో ఫుడ్ ఓకే కానీ మన ఫుడ్ కాకపోయినా ఓకే, ఆకలికి ఏదో తిన్నాం అనమాట. ఇక్కడ కిచెన్ బాగా పెట్టుకోను చూస్తాం. ఎరగడ్డి ఇలా నిమ్మకాయ ఎరగడ్డోళ్ళు వాడరు దేంట్లో బాగా పెట్టుకొని ఉంది చూడు. ఏదో సాంబార్ లాగా ఒకటి పెట్టున్నారు కానీ కాకరకాయ అయితే పచ్చి పచ్చిగా ఉంది. ఎలా తింటారో ఏంటో. తర్వాత వాళ్ళ కిచెన్ అయితే ఎంత నీట్గా పెట్టుకుని ఉన్నారు. కిచెన్ చాలా బాగా నచ్చింది నాకైతే. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ వాళ్ళు ఇచ్చిన ఐటమ్స్ ఇవి కూడా బాగాలేవు. అంటే మనకు అడ్జస్ట్ కాదు అన్నమాట. రైస్ అయితే కొంచెం బాగుంది. తర్వాత వాళ్ళ కిచెన్ మనం చూసినట్లయితే పైన ఎక్కువగా ఇత్తలి గ్లాసు వాడుతున్నారు అనమాట. ఈ ఐస్ క్రీమ్ కప్పులు లాగా ఉన్నాయి, ఎంత క్యూట్గా ఉన్నాయో. మన పక్క అయితే ఇలాంటివి చూడం కదా. అది కాకుండా జస్ట్ ఒక హోటల్లో ఇంత ఆర్గనైజ్డ్గా పెట్టుకుని ఉన్నారు అనమాట వాళ్ళు. ఇంత స్ట్రాంగ్గా ఉన్నాయి, చాలా బరువుగా కూడా ఉన్నాయి అనమాట అవి. తర్వాత ఈ హోటల్లో మనం భోంచేసిన తర్వాత మేము పడుకోవడానికి ఈ ప్లేస్కి వెళ్ళామన్నమాట. నైట్ వచ్చాం, అందువల్ల అక్కడ షూట్ చేయలేదు. డే టైం వ్యూ ఎలా ఉందో చూడండి. ఈ విధంగా కొండలు గుట్టలు మధ్యలో స్వామినారాయణ వాళ్ళు కట్టించిన ఇలా ఒక ఏమంటారు దాన్ని, ఒక ఆశ్రమం అనలేం కానీ జస్ట్ మనం అక్కడ స్టే చేయొచ్చు అనమాట. సో ఒక ధర్మసత్రం అని వచ్చేమో. కానీ అక్కడ ఏంటంటే 10 మెంబర్స్కి ఒక రూమ్ లాగా ఇచ్చారనమాట. కాకపోతే ఇది స్వామినారాయణ ఆశ్రమం మనం ఆల్రెడీ గుజరాత్ వెళ్ళినప్పుడు చూసాం. ఎంత పొలైట్గా ఎంత డీసెంట్గా ఉన్నారు. ఇక్కడైతే ఆయన నొయ్యి అరుస్తూనే ఉన్నాడు అనమాట. అంటే మనలాంటి వాళ్ళు చాలా మంది వచ్చారు. కాకపోతే అక్కడ ప్రొవిజన్ అంతా బాగుంది. లోపల నేను షూట్ చేయలేదు కానీ నైట్ అంతా కూడా బాగుంది. 10 మెంబర్స్కి ఒక రూమ్ అయినా కూడా ఓకే, మనకు ఆ చలికి తట్టుకునేలాగా బాగుందనమాట. సో బెడ్షీట్లు కూడా లావు ఇచ్చారు. కానీ లోపల మన బెడ్షీట్లు వేసుకుని పైన మాత్రం వాళ్ళకి కప్పుకున్నాం అనమాట. ఎందుకంటే ఎలా ఉంటాయో ఏంటో తెలియదు కదా అని. కానీ ఆ సరౌండింగ్స్ అయితే అదిరిపోయాయి. చుట్టూ కొండలు, విజువల్స్లో అంత బాగాలేదేమో కానీ డైరెక్ట్గా చూస్తే మాత్రం చాలా బాగుంది. ఇతనే అన్నమాట, ఎప్పుడు అరుస్తూనే ఉంటాడు. ఇతనే ఏదైతే ఆ హౌస్ ఉందో దాన్ని చూసుకునే ఇతనే. ఎప్పుడు చిట్టడేస్తే పుట్టడేగతుంటాయి అనమాట. కానీ స్వామినారాయణ అని చెప్పుకోవడానికి నాకు వేస్ట్ అనిపించింది. అంత కోపం ఉంది ఆయనకి. అదే అన్నాను, మీరు స్వామినారాయణ వాళ్ళ తరపు నుంచి వచ్చారు, స్వామినారాయణ తరపు నుంచి ఇక్కడ ఏజెంట్గా ఉన్నారు. ఏజెంట్ అనొచ్చు లేకపోతే ఏమనొచ్చు నాకు తెలీదు. కానీ ఇలా మీరు కోప్పడడం కరెక్ట్ కాదు కదా అని చెప్పన్నాను. ఏదైనా వాటర్ అడిగా కూడా కోపంగా సమాధానం చెప్పాడనమాట. సో ఎలాగలా ముక్కు మూసుకొని ఆ నైట్ ఉండేసి మార్నింగ్ స్నానం చేసేసి బయలుదేరేసామన్నమాట. బ్రేక్ఫాస్ట్ ఎక్కడైనా దారిలో చేద్దామని చెప్పేసి. ఇంకా రోడ్ అంతా మీకు తెలిసిందే కదా, చాలా హారిబుల్గా ఉంటుంది. చాలా లేట్ కూడా అవుతుందన్నమాట ఈ రోడ్డు వెళ్తూ ఉంటే. కానీ గండకి నది మనకు ముక్తినాథ్ నుంచి దాదాపు మిడ్ పోకరా వరకు వచ్చిందనమాట. కానీ ఇక్కడ శాలిగ్రామాలు దొరుకుతాయని సో అందరూ అనేటప్పటికి ఒక నీళ్ళల్లో శాలిగ్రామాలు ఉండే చోట బస్ ఆపమని చెప్పాం. అతను ఏమన్నాడంటే హోటలు నది అంటే నదిలో చాలా వరకు ఎత్తుగా ఉంటుంది అనమాట. మనం దిగేదానికి ఆస్కారం లేకుండా ఉంటుంది. సో ఎక్కడైతే దిగేదానికి ఆస్కారం ఉండి
రాళ్ళు ఏరుకోవడానికి ఆస్కారం ఉండి హోటల్ ఉండేలాగా ఆపమని చెప్పాను, టైం వేస్ట్ కాకుండా ఉంటుందని. సో అతను ఒక హోటల్ దగ్గర ఆపారు. అక్కడ టైం అయిపోయింది, 30 అయిపోయింది. లాస్ట్ ఏ నాగులే ఒకే నాకు పైకి పోయిందే పైకి నేను మిమ్మల్ని ఆడకు బాగుందని చెప్పలా. ఇట్లా 30 నాదులు 7 నాదులు అవి వదలండి. ఇంకా అదే సార్ ఆ నాదులు. సో నైట్ అయితే అత్తమ్మ అస్సలు బ్రీతింగ్ అందలేదు. చాలా కష్టపడ్డాం అత్తమ్మని బస్ దాకా తీసుకురావడానికి. అదే చెప్తూ ఉన్నాను, ఇవి యాపిల్ తోటలు అన్నమాట. అదే చెప్తూ ఉన్నాను, మీరు ఇక ఏజ్ అయిన తర్వాత ఇలాంటి దేవాలయాలు సందర్శించడానికి అస్సలు వెళ్ళకండి. ఎందుకంటే బ్రీతింగ్ కష్టం అవుతుంది, ఒక్కొక్కసారి ప్రాణాలు కోల్పోతాం కూడా. అందువల్ల మీరు అలాంటి యాత్రలన్నీ మానేసి ఇంకేదైనా చూడదగ్గవి చూడండి చాలు, ఒకేసారి ముక్తినాథ్కి వెళ్ళిపోతారు అని చెప్పి కామెంట్ చేస్తూ ఉన్నాను అనమాట. ఇక ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కాపీ అలాగే శాలిగ్రామాలు తీసుకుందాం అని చెప్పి ఇక్కడ ఆగాం. ఐస్ వాటర్ ఏడ కొట్టుకొచ్చిందా? అవునా, సార్లు ఉండాలండి. అత్తమ్మ నీళ్ళు ఇదా ఎక్కడెక్కడ పట్టుకెళ్ళవా? సరే ఎక్కడ చెప్పు, ఎలా ఉంటాయి? ఇక్కడ శాలిగ్రామాలు కోడిగుడ్డు లాగుండాలి, కోడిగుడ్డు లాగుండాలని చెప్పింది అత్తమ్మ. అట్ట పర్లేదా? రాయి శాలగ్రామం అవుతానని చెప్పాడు ఆయన. ఎంత ట్రాన్స్పరెంట్ గా ఉండే పాప ఇది. అది కూడా ఇది ఇంతలాది, ఇంతలాది అవసరం ఉంటావా? అందువల్ల ఏం చేయాలి? పూజించుకుంటారు, మంచిదే. మనం తీర్థం పెట్టుకుంటారా? తీర్థం మంచి తీర్థం తాగిన మంచిది. నువ్వు అక్కడ గట్టి పల్లి పాప. ఏం అర్థం ఉండు, వెతుకొస్తా. అదే సైడ్ ఉన్నాయి. దానికి అవసరం ఉన్నాయి 2 రాళ్ళు. అది ఇంకా చిన్న రాళ్ళు అయితే ఇది కదా, కాలు కన్నే ఉండే తెల్లంగా వచ్చి అలిప్రాయి మీద. శాలిగ్రామాలు చేతులు ఫ్రీజ్ అయిపోతున్నాయి శాలిగ్రామాలు ఆడుతుంటే. కాళ్ళు కానీ ఫ్రీజ్ అయిపోతున్నాయి అంటే చేతులు ఒకటే కాదు. ఒక్కోసారి గేమ్ షోలో టెస్టులు పెడుతుంటారు, మంచులో నిలుచుకోండి అని, అలా ఉందన్నమాట. ఉడికొచ్చేస్తుంది పెద్ద తెచ్చుకోను. ఓయమ్మ రావట్లేదు ఆంటీ, ఫోటో రావట్లే. వస్తుంది, వైట్ ఉంది కదా పైన, నొక్కుతున్నా రావట్లేదు. అంటే నీకు కనపడతలే. అరే నొక్కుతున్నా రావట్లేదు. కనపడతామ్మా, నీకు ఆటోమేటిక్ వస్తుంది. అవునా, నీకు ఒకటి తీసుకొని వేసావా? కోడిగుడ్డు లాగా ఉండాలంట. సగం కోడిగుడ్లు ఉండేలే పో నీకు. చరిచిపో ఎక్కడ నన్ను వీడియో తీస్తా అంది, అది అడ్రస్ లేదు. యాడా పద్మా
అక్కడ కొట్టుకోపోయి ఉంటే అంత ఫారెన్ ఏరియాలో పోయినా కొట్టుకోపోతారు రండి ఇటు రా పాప ఇంక పదండి చాలు ఏరింది. ఇవన్నీ షోకేస్ రాయలు, షోకేస్ లో కానీ పెట్టుకోండి, మీరు చెట్టుల దగ్గర పెట్టుకోండి, బాగుంటది. కొంచెం దూరంగా ఇద్దండి అంటే ఇది కానీ శాలిగ్రామం. ఓ నీకు తెలిసిపోయింది ఏ శాలిగ్రామం నేను ఇందాక ఎర్ర షోకేస్. మనం మన దగ్గరికే పోదాం మనకేం కనిపించట్లా మేడం, మనకేం కనిపించట్లా, అక్కడికే పోదాం చూడండి ఎన్ని అయ్యా అంట శాలిగ్రామాలు అంటే. శాలిగ్రామం ఇది ఓ సారంటే శాలిగ్రామం. కలర్ ఇబ్బంది లేదా? ఇది బాగున్నట్టుంది, రాయి తీసుకున్నావా? చిన్న రాయి తీసుకుని బాగున్నట్టుంది, రాయి తీసుకుని. మొయిలాక చావాలంతే, మొయిలాక చావాలంటే అంతే. అక్కడ కూడా ఒకటి పెద్ద పెద్దవి కావాలంటే ఇదిగో ఇంకా పెద్దది శివుడు లాగా. శివుడు కాదా మహావిష్ణు ఆయన కూడా ఎత్తుకో. ఒక్కొక్క రాయిలో ఒక్కొక్క అంటారంట. షోకేస్ కోసం అంటారు. ఈ రాయి కూడా రూమ్ ఉంది. ఇదిగో ఇది కూడా శాలిగ్రామం. ఇది బాగుంది. అన్ని ఇచ్చేయండి, నీళ్ళ కడదాం. చూడండి ఆంటీ ఎన్ని ఇయర్ ఉందో ఇప్పటి వరకు. మరి అయ్యే కావాలి మనకి, అయ్యే కావాలా. అది నేను బాగుందని అవును ఈ కలర్ కానీ బాగుంది. తీసుకో, ఎంజాయ్. నీళ్ళు తాగండి, అయ్యా చేస్తాం మంచిది. పాప మంచి బ్యూటిఫుల్ రాయి ఒకటి చూద్దాం పాప. ఇద్దండి చెప్పండి కొడతా ఇద్దండి, ఏడా ఇదో వైట్. ఇదే అదే ఇది మరీ పెద్దదిగా ఉంది చూడు. ఇది బాగుందా? ఇంకా పదండి, టైం రాయి కూడా బాగుండదు. ఇది బాగుంది. పైది ఇదా? అది ఇంకా పదండి, అక్కడ టైం అయిపోతుందా? అమ్మ ఇంక చాలు రండి, ఇంకేది ఇదే ఇది తీసుకో. మోసేది ఎవరు? అదే కదా. ఆడెవరు పోయింది అది శరణ్య. ఇంకా బాగున్నట్టున్నాయి, పోదాం పదండి ఒకసారి. ఎలక్షన్స్ జరుగుతున్నాయంట, వాళ్ళు మన బస్సుని పక్కన కొట్టేస్తారు. శివన్య రండి ఇంక రండి, అంతా కవర్ చేయండి అందరినీ. రండి రండి. ఇప్పుడు మొత్తం గిట్టపాటి సన్సన్ ఏరుకురమ్మంటే బస్సులో వేసి పెట్టిన తర్వాత చూద్దాం. ఇదో రమ్మని చెప్తా, ఇంకా ఉండాలా ఫోటో మదించు. మరి ఏం మన్ని పడేసావా? చిన్న అందరూ చిన్న ఇక్కడ పెట్టు. అందరూ చిన్న శాలిగ్రామాలు అయితే నేను అన్ని పెద్ద వేరాను అనమాట. అంటే మనం వెరైటీ గ్రామాల్లో ఏమో నాకు తెలియదు, మొత్తం షోగా బాగున్నాయి. ఇంకేమైనా బాగున్నాయా? సరేనా, ఇంకేమైనా బాగున్నాయి? ఇదండి క్యాచ్ మళ్ళీ మొయ్యాలి పాప మనం. అదే కదా బ్యాగ్. రండి, ఇటు సైడ్ నిలబడి ఏదో ఒకటి మాట్లాడండి, తీస్తా. ఇంకేం మాట్లాడుతాండి. ఇక్కడ చాలా ఉన్నాయి, మీరే వచ్చి దర్శనం చేసుకోండి, పుణ్యం కలిగించుకోండి. చెప్తున్నా చాలు లేరా. పోదాం రండి. నీళ్ళంట తాగండి ఆంటీ, నీళ్ళంతా తాకే కదా ఏరే ఇప్పుడు దాకా. నీళ్ళు తాగాలంట. తాగాలా? మనం దాకాలి నుంచి ఇక్కడంతా బ్యూటిఫుల్ రాళ్ళు ఉంటాయి. ఏంది మీరు ఇది చూడండి, ఇదండి
బాగుంది షోకేస్ రౌండ్ గా ఉండాలి, ఇలా ఉండాలి. నాకు అలాంటి ఒకటి కూడా దొరకలేదు. ఇది బాగుందమ్మా. ఇది నాకొద్దు పింకి, అది మొయ్యలేము. ఉంటేనంట పగల గుర్తి ఏదో ఒక రూపం ఉంటుందంట. దశావతారాలు ఇవాళ ఏకాదశి కదా. ఇంకేమైనా రౌండ్ గా ఉండేది కావాలన్నా అత్తమ్మ, నల్లగా ఉండేది చూస్తే. అదే సన్నని అన్ని తీసేసావు అమ్మా నువ్వు. బ్యూటిఫుల్ రాయ్, వెరీ వెరీ బ్యూటిఫుల్. ఇది మన పక్క కక్క రాయి ఉన్నట్టుంది. ఇది బెడ్డు ఇలా ఉండాలంట, రౌండ్గా ఉండాలండి. కానీ దీనికి సార్ లేదే, పర్లేదా? చూసుకో, సార్ ఉండాలా? అయితే నేను ఇందాక అన్ని సార్లు లేనివేరా. సరే సరే, ఇంక పదండి. అయిపోయిందా? ఇంకా ఆజావు గిజావు. నేను మళ్ళీ టీ తాగాలి. అక్కడ టీ తాగాలా? సరే. అమ్మా హాయ్ హాయ్. ఆపేసేదండి వీడియో. ఇట్లా సంపూర్ణ ఎత్తుకోబోదు. రారా బయట బయట దిగు, దించు దాన్ని. నీ వల్ల నా వీడియోలు అన్నీ పోతున్నాయి. అదే తెలుసు, వాళ్ళ అమ్మని అడుగు. ఆ పాప నా కవరేజ్లో ఉంది. ఎత్తుపోతా బస్ కాడికి. దీన్ని ఎలా అలా ఎత్తుకోవాలో అర్థం కదా. చాలా గ్రామాలు చూడండి. మా శివమ్మ ఎత్తుకోబోతుంది. శివమ్మ శివలింగాలన్నీ మోసుకుపోతున్నా. సంపూర్ణమ్మ సంపూర్ణమ్మ మహేష్మతిగా బాహుబలి. అది కాదు, శివలింగాలన్నీ మోస్తున్న సంపూర్ణమ్మ. ఓకే, లేదు కదా. ఫోటో ఇక్కడ పారే నీళ్ళు. అందరిని నిలబెట్టి ఒక ఫోటో తీస్తే బాగుంటుంది. అట్లనే వెళ్ళిపోపా. పని ఉందా? గంటకి నదిలో చాలా గ్రామం. వదరు నాన్న, నువ్వు వెళ్ళిపో పైకి. నేను నిజంగా ఇంత బ్యూటిఫుల్ లొకేషన్. మంచి పారే సెలయేర్లు. పాప మా బాబు బురదలో పడిపోయిన వీడియో కవరేజ్లో. వీడియో కవరేజ్ పడిపోయింది. ఒక మంచి టీ తాగేద్దాం. కరణ్య, నీకు అక్క కూర ఇచ్చినాను చూడు. అక్కడ కూర కూర అక్క నేను తిన్నాను కదా. అత్తమ్మ దగ్గర నీకు కూర ఇచ్చినాను చూడు. నీళ్ళు పోసుకో. అక్కడిని ఇచ్చిందా? సరే, అన్నీ అన్నీ ఇసుకోవాలనిపిస్తుంది కానీ మొయ్యలేం కదా. చూసావా? అమ్మ తాగిందా? ఆల్రెడీ ముందే ఎరున్నావా నువ్వు? మళ్ళీ ముచ్చటగా ఎరుకున్నావా? దానిలో మా అత్తమ్మ కాలంట ఒక రాయి ఇవ్వు. మా వాళ్ళు జోకులు ఏంటంటే, ఇక్కడ ఉండే నదిలో రాళ్ళన్నీ మీరే ఏరేసారని చెప్పి. సో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కోసం ఆపాం. ఒక్క పరోటా 100 రూపీస్ అంట. అదే అంట మా ఇండియాకి మేము 10 పరోటాలు ఇస్తామని. 100 రూపీస్ అంటే చాలా కష్టం అనిపించింది. పాపం కొంతమంది తిన్నారు, కొంతమంది తినలేదు. సో ఇప్పుడు నేనైతే ఆకలి ఉండలేనబ్బా. మా పాప చూడు ఎక్కువ వేరేసింది. ఇప్పుడు మనం టీ తాగేసి ఇక్కడ నుంచి బయలుదేరదాం. సో లొకేషన్ అయితే అద్దరిపోయింది. సో మొత్తం విజువల్స్ మళ్ళీ యాడ్ చేస్తా. సో మొత్తం సూపర్గా ఉన్నాయన్నమాట. సో ఇక్కడ ఉంటే జన్మ ధన్యం అయిపోద్ది అని ఎలా ఉందన్నమాట. ఫుల్ హిల్ ఏరియా. ఇక్కడ ఫుల్ హిల్లు, వాటరు సూపర్గా ఉందన్నమాట.